ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నాడు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడు అని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మాకు రావాలని చెప్పాను. నాకు కార్డు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. నన్ను మా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుంటుంది దానికి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ, సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలే. ఎందుకంటే నేనే ఊహించలే. పోనీ 18 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో 10:30కి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చేస్తున్న సమయంలో, మేబీ తొలి ప్రేమ ముందు అటో ఇటో, సంగీత్ థియేటర్లో, హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ నాకు ఇష్టమైన హీరో, అతను సినిమాకి వెళ్ళి బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు. అది నాకు ఇస్తుంది ఆ నవల్. సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని, హరీష్ పాయిని, ఇంకో 2-3తోటి సెకండ్ షోకి వెళ్ళాను. సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న, ఇంట్లో పైన రూమ్ లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని, ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి రా వెళ్ళామని. షూటింగ్ అన్నాడు. షూటింగ్ అదా, సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను, నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా, ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా. నేను అప్పటికి కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చెప్పాను. అక్కడ మా నాన్నంటే పోయి చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న. ఆ భయం నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యని కొట్టింది ఎక్కువ. సో యముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు, అక్కడ నేను డిసిప్లిన్లోకి వచ్చాను. అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను. నాకు ఆయన కొట్టక్కర్లేదు, నేను డిసిప్లిన్గా ఉంటున్నాను. సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది, కొడతాడా గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు. నేను చెప్పాను, కొంచెం బలం తెచ్చుకొని 3 సినిమాలు హిట్లు వచ్చినాయి, 4వ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది తొలి ప్రేమ. నానా నేను హీరోల సంగతి కూడా మర్చిపోకు, నువ్వు అర్థం చేసుకోని చెప్పాడు. ఇంకా ఎక్కువ తిట్టాడు. అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను. కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగులు ఏంట్రా, ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి, ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిఫ్ట్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే, అంటే ఇందాక ఎందుకు బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు. అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది, పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత. పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత. పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదు, వద్దనుకొని ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చేయగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటా, నేనేమి చేయనంటే జీవితంలో ఉండనివ్వదు. అలాంటి నన్ను ఏదో